అందరికీ నమస్కారం. ఈ వీడియోలో ముస్తాబాద్ నుండి రాయనపాడు వరకు నిర్మిస్తున్న కొత్త బైపాస్ లైన్ గురించి ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఆల్రెడీ విజయవాడ జంక్షన్కు మనకి ప్యాసింజర్ ట్రైన్స్కి అలాగే ఎస్పెషలీ ఫ్రైట్ ట్రైన్స్కి వెళ్ళడానికి బైపాస్ లైన్ అయితే ఉంది. అయితే ఇప్పుడున్న ట్రాఫిక్ని హ్యాండిల్ చేసే విధంగా దీని ఎక్స్టెన్షన్ పనులు అయితే జరుగుతున్నాయి. ఈ ఎక్స్టెన్షన్ పర్పస్ మెయిన్లీ ఫ్రైట్ ట్రైన్స్కి, ప్యాసింజర్ ట్రైన్స్కి అయితే అవసరం లేదు. సో ఇక్కడ చూపించిన డయాగ్రామ్ అనేది జస్ట్ ఒక బేసిక్ వర్షనే. మధ్యలో మనకి చాలా పాయింట్ కనెక్షన్స్ అయితే ఉంటాయి, అదైతే చూపించలేదు. జస్ట్ ఈ పర్పస్ దేనికని చూపించడానికి మాత్రమే ఈ రఫ్గా ఈ డయాగ్రామ్ అనేది. మనకి ఇక్కడ కనిపించే బ్లాక్ లైన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి యాక్చువల్గా మన విజయవాడ నుంచి ఒకటి విశాఖపట్నం వైపు, ఒకటి వరంగల్ వైపు ఉన్న మెయిన్ లైన్స్. అవి బోత్ ప్యాసింజర్ మరియు ఫ్రైట్ వాడుకుంటాయి. కాకపోతే విజయవాడ జంక్షన్లో మనకి ప్యాసింజర్ ట్రాఫిక్ ఎక్కువ ఉండడం వల్ల ఆ టైంలో మనకి ఫ్రైట్ ఈ లైన్స్ కూడా రావు. కనిపించే గ్రీన్ లైన్స్ ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా స్టేషన్స్కి చేరుకుంటాయి. ఒక ఎగ్జాంపుల్కి విజయవాడ నుండి ఒక ఫ్రైట్ విశాఖపట్నం వెళ్ళాలంటే ఇలా ఈ గ్రీన్ లైన్ ఏదైతే ఉందో దాని ద్వారా వెళ్ళి ఇక్కడ మనకి గుణదల స్టేషన్ ముందు ఒక క్యాబిన్ బిల్డింగ్ ఉంటుంది, అక్కడ ఆగాల్సి ఉంటుంది. అలాగే ఖమ్మం సైడ్ నుంచి మనకి ఏమన్నా ఫ్రైట్ ట్రైన్ వస్తే అది కూడా సేమ్ ఈ పాత్ని ఫాలో అవుతుంది. అయితే దీనివల్ల మనకి బ్యాక్ టు బ్యాక్ ఫ్రైట్ ట్రైన్స్ అనేది డీటెయిన్ అవుతాయి. దీన్ని ఉద్దేశించి సౌత్ సెంట్రల్ రైల్వే వాళ్ళు దీని ఎక్స్టెన్షన్ అనేది ప్రపోజ్ చేశారు. సో అది ఎలా ఉంటుందనేది మీకు నెక్స్ట్ రాబోయే యానిమేషన్లో చూపిస్తున్నాను. ఇక్కడ కనిపించే వైలెట్ లైన్ ఏదైతే ఉందో ఇదే కొత్త లైన్ యొక్క అలైన్మెంట్. ఇది ఈ గ్రీన్ లైన్కి కొద్దిగా ప్యారల్గానే ఉంటుంది. కాకపోతే ఇది మనకి ఇక్కడ ఖమ్మం సైడ్ నుండి రాయనపాడు నుండి స్టార్ట్ అయ్యి విశాఖపట్నం సైడు ముస్తాబాద్ అనే స్టేషన్ దగ్గర ఎండ్ అవుతుంది. ఇది ఎలా నిర్మించారంటే మనకి విజయవాడ ఖమ్మం థర్డ్ లైన్ ఎటువైపు అయితే ఉందో దానికి ప్యారలల్గా స్టార్ట్ అవుతుంది. తర్వాత మనకి ఒక రైల్ ఓవర్ రైల్ బ్రిడ్జ్ అనేది నిర్మిస్తున్నారు మధ్యలో. అలా బల్బ్ క్యాబిన్ ద్వారా ఇది ట్రావెల్ చేసి విశాఖపట్నం లైన్లో గుణదల వరకు ప్యారలల్గా వస్తుంది ఈ లైన్కి. తర్వాత గుణదల ముస్తాబాద్ మధ్య మనకి ఇంకొక రైల్ ఓవర్ రైల్ బ్రిడ్జ్ రావడంతో దీని అలైన్మెంట్ ఇంకో సైడ్కి మారుతుంది. సో రాయనపాడులో స్టార్ట్ అయ్యి ఈ లైన్ అనేది ముస్తాబాద్లో ఎండ్ అవుతుంది. ఈ బ్లూ లైన్కి సంబంధించిన కన్స్ట్రక్షన్ డీటెయిల్స్ నేను ఒక 3-4 వీడియోస్లో చూపించాను. అయితే చాలామందికి అక్కడ అలైన్మెంట్ అనేది అర్థం కాలేదు. ఎందుకంటే ఈ బల్బ్ క్యాబిన్ దగ్గర అలైన్మెంట్ చాలా కాంప్లెక్స్గా ఉంటుంది. ఇక్కడ జస్ట్ గ్రీన్ లైన్ మీద చూపించింది జస్ట్ ఒక ట్రాకే, కానీ రియాలిటీలో అది ఒక డబల్ లైన్. సో వాటి కన్స్ట్రక్షన్ గురించి ఇప్పుడు చూద్దాము. సో ఈ మ్యాప్ వల్ల మీకు కొద్దిగా ఒక ఐడియా వచ్చి ఉంటుందని అనుకుంటున్నాను. ఈ వీడియోలో చూసినట్టు మనం టువర్డ్స్ ఖమ్మం వెళ్తున్నాము. ఇందాక మ్యాప్లో చూపించిన గ్రీన్ లైన్, ఐ మీన్ ఫ్రైట్ లైన్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ సైడ్ గుండా వస్తున్నాయి.
ఇందాక మ్యాప్ పాయింటింగ్లో చూపించినట్టు ఈ లైన్స్ బల్బ్ క్యాబిన్ వైపు వెళ్తాయి. అలాగే మనకు అటు చివర ఇంకొక లైన్ కనిపిస్తుంది కదా, అదే థర్డ్ లైన్. సో ఇది మనకి ప్యారలల్గా వస్తుంది. సో ఇక్కడ గమనిస్తే మనకి రైల్ ఓవర్ రైల్ బ్రిడ్జ్ యొక్క పిల్లర్ నిర్మాణం జరుగుతుంది. అంటే అటు నుంచి ఇటు అలైన్మెంట్ మారిందనమాట. సో అటువైపు ఉన్న వర్క్ నేను ఈ వీడియో చివరిలో చూపిస్తాను. సో అప్పుడే కంటిన్యూటీగా ఉంటుంది. దీనికి సంబంధించిన ల్యాండ్ వర్క్ అయితే జరుగుతుంది. అండ్ మైనర్ బ్రిడ్జెస్ ఏవైతే ఉందో అవి కూడా జరుగుతున్నాయి. సో మోస్ట్లీ ఈ లైన్ ఇక్కడే కలిపేస్తారని అనుకున్నాను. కాకపోతే మనకి రాయనపాడు స్టేషన్ అవుటర్స్ వరకు ఈ లైన్ అనేది ప్యారలల్గా వస్తుంది. ఇక్కడతో బ్రిడ్జ్ కంప్లీట్ అయ్యి మనకి ఇక్కడ నుండి ఎలక్ట్రిక్ పోల్స్ కనిపిస్తున్నాయి కదా, అలాగే ట్రాక్ లేయింగ్ కూడా స్టార్ట్ అయింది. ఇక్కడ పైన కనిపించే రోడ్ ఫ్లైఓవర్ అది విజయవాడ వెస్ట్ బైపాస్ కొత్తగా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. అది ఆల్మోస్ట్ అయిపోతుంది దాని కన్స్ట్రక్షన్. సో అటు చివరిగా మనకి లూప్ లైన్ ఏదైతే వచ్చిందో ఈ బైపాస్ లైన్ అనేది అక్కడ జాయిన్ అయిపోతుంది. అండ్ రాయనపాడు స్టేషన్తో దాని కన్స్ట్రక్షన్ అయిపోతుంది.
సో ఇక్కడ మ్యాప్లో చూపించిన విధంగా ఈ సర్కిల్డ్ పోర్షన్ ఏదైతే ఉందో అది చూపించాను. ఇప్పుడు ఇటువైపు జరుగుతున్న పనులను చూపిస్తాను ఈ క్లిప్లో. ఈ లొకేషన్ అనేది దాటాక మనకి ఇందాక చూపించిన రైల్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో ఇటువైపు వచ్చి కలుస్తుంది. ఇటువైపు ఇంకా పిల్లర్ వర్క్ స్టార్ట్ అవ్వలేదు. ఈ వీడియో క్లిప్ ఏదైతే ఉందో ప్రస్తుతం చూపించిన వ్యూ ఇది ఒక 1 month బ్యాక్ తీశాను. సో రీసెంట్గా ఇటువైపు నైట్ పూట ట్రావెల్ చేయడం వల్ల వీడియో రికార్డ్ చేయలేదు. కాకపోతే దాని కన్స్ట్రక్షన్ వర్క్ అయితే చూడగలిగాను. అది ఇప్పుడు చూపించే విధంగానే ఆల్మోస్ట్ అలాగే ఉంది, పెద్ద చేంజెస్ అయితే లేవు. ఇక్కడ నుండి మీరు గమనిస్తే దీని కన్స్ట్రక్షన్ వర్క్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ఇక్కడ దూరంగా కనిపించేది విజయవాడ వెస్ట్ బైపాస్. అలా కాకుండా ఈ ట్రాక్ పక్కన మనకు గోడ కనిపిస్తుంది కదా, అక్కడే మనకి ఈ బైపాస్ లైన్ యొక్క మీటింగ్ పాయింట్ ఉంటుంది. కింద కనిపించే లైన్స్ ఏవైతే ఉన్నాయో ఫ్రైట్ లైన్స్. ఇక్కడ గమనిస్తే ఈ లైన్స్కి ప్యారలల్గా మన బైపాస్ లైన్ అనేది వస్తుంది. నేను మ్యాప్లో చూపించింది ఇది జస్ట్ సింగిల్ లైన్గానే, కానీ రియాలిటీలో ఇది ట్విన్ సింగిల్ లైన్స్ అంటారు. అంటే డబల్ లైన్ అనొచ్చు, కానీ డబల్ లైన్ అనేది మనకి ఒక లైన్ టువర్డ్స్ ఒక సైడ్కి, ఇంకో లైన్ ఇంకో సైడ్ డైరెక్షన్ ఉంటుంది. ఈ లైన్స్ అనేవి అలా కావు, ఇవి రెండు విధాలుగా వెళ్ళొచ్చు. అందుకే దీన్ని ట్విన్ సింగిల్ లైన్ అని అంటారు.
ఇవి మనకి ప్రస్తుతం ఉన్న విజయవాడ బైపాస్ లైన్. సో దీనికి ప్యారలల్గా ఈ కొత్త బైపాస్ లైన్ కూడా వెళ్తుంది. దాని కన్స్ట్రక్షన్ డీటెయిల్స్ అలాగే ముస్తాబాద్ వరకు జరుగుతున్న పనులను ఇంకొక వీడియోలో చూపిస్తాను. ఈ వీడియోలో ఇంతే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.